హలో గాయ్స్, వెల్కమ్ ఆల్. ఈ రోజు క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వి కెన్ సే ఫర్ ఎనీ ఫ్రెషర్. మీలో ఎవరైనా ఫ్రెషర్ ఉండొచ్చు, ఫర్ ఎనీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే మైట్ బి ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మరి మన యొక్క సెషన్ ఇప్పుడు మనం బిగిన్ చేయబోతున్నాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి మనం ఫర్దర్గా అంటే వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నల్లీ ఏం జరుగుతుంది దాని గురించి ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ వాట్స్ జావా ప్రోగ్రామింగ్. సో ఫర్ దిస్ నేను ఇక్కడ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ క్లాస్ with the name called something like that. It's a test తీసుకుంటాను, or else I just go with this edusa. The name of the class is the edusa, whatever it might be. మీ పేరు తీసుకోవచ్చు మీరు. So I'm going to take a public static void main here string array arguments. సో ప్రతి ఒక్క జావా ప్రోగ్రామర్ కి ఇది బిగినింగ్ అండి, ప్రతి చెప్పొచ్చు. సో రైట్ నౌ హియర్ వాట్ ఐ డూ నౌ, ఏ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100 తీసుకున్నానండి. ఇక్కడ నుంచి నేను ఏం తీసుకున్నాను, ఇక్కడ ఏ వాల్యూ 100 తీసుకున్నాను. కొంచెం బాగా గమనించండి. ఓకే, సో రైట్ నౌ మరి ఇప్పుడు ఏం చేశాను, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ వేరియబుల్ which is nothing but b. Here I'm going to take two variables. First one, a is 100 and b లో ఎలాంటి వాల్యూ తీసుకోలేదండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ వాల్యూ ఇన్ దిస్. సరే, ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఒక సింపుల్ ఇఫ్ తీసుకుంటాను. ఇఫ్ ఏ వాల్యూ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100 అయితే నాకేం కావాలి, ఇక్కడ నుంచి జే వాల్యూ అనేది బి వాల్యూ అనేది 200 కావాలి. ఇస్ ఇట్ ఓకే? సో వాట్ ఐ హావ్ టేకన్ హియర్, ఇక్కడ ఏం చేశాను, ఏ వాల్యూ కింద 100కి సమానం అయితే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ వాల్యూ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100 అంటే ఏ వాల్యూ 100 వాల్యూ రెండు ఈక్వల్ అయితే నాకు బి వాల్యూ ఏం కావాలండి, 200 కావాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఏ ఎంత ఉంది, ఇక్కడ 100 ఉంది. దట్ మీన్స్ 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు కంపారిజన్ ఈక్వల్స్ టు 100. అవునా? ఎస్ అయితే నాకు ఏం కావాలి, బి వాల్యూ 200 కావాలి. ఓకే రైట్. సో ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ system.out.println something like that. J value print this, B value print చేసుకుంటాను. Here I'm going to print the B value. That's it. First of all, let me go and save this one with the name called edusa. నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను, ఇది ఇక్కడ చూడండి. హియర్ క్లాస్ నేమ్ edusa తీసుకున్నాను. మీరు కూడా ఇక్కడ నుంచి వాట్ ఎవర్ ద క్లాస్ నేమ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, దట్ షుడ్ బి ద ఫైల్ నేమ్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాము. ఓకే, సో నేను ఏం చేశాను, ఇక్కడ ద క్లాస్ నేమ్ ఈస్ edusa. So that's why here also I'm going to take the file name is edusa.java. కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ మీరు సేవ్ యాజ్ టైప్ ఆల్ ఫైల్స్ పెట్టుకోవాలండి. దెన్ మీరు ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది దేనికి సంబంధం ఉండాలో, ఈ క్లాస్ ఏమైతే తీసుకున్నారు మీరు అదే ఇక్కడ ఉండాలి విత్ .java ఎక్స్టెన్షన్. ఓకే, సో నౌ యూ ఆర్ గోయింగ్ టు జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఇస్ ఇట్ ఓకే? సో నౌ జస్ట్ ఓపెన్ యువర్ ఫోల్డర్. దిస్ ఇస్ వాట్ మై ఫైల్ హియర్. ఓకే, సో ఫర్ దిస్ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ క్లిక్ హియర్ ఆన్ ద అడ్రస్ బార్. జస్ట్ రిమూవ్ దట్, టైప్ cmd. ఎప్పుడైతే మీరు cmd ఓపెన్ చేస్తారో, ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఈ వీడియోని మీరు పాస్ చేసి, ఎస్ గైస్ మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీడియోని పాస్ చేసి వాట్ వుడ్ బి ద రిజల్ట్ ఫర్ దిస్ నాకు ఆన్సర్ చేయండి. ఇట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్. ఓకే, చూద్దాం మీ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయనేసి. ఇస్ ఇట్ ఓకే? సో రైట్ నౌ ఈజ్ ఇట్ వ్యాలిడ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ద వ్యాలిడ్ ఆన్సర్ వి గాట్? ఇది 100% సక్సెస్ఫుల్లీ కంపైల్ అవుతుందా, కంపైల్ కాదా? ఎస్ గైస్, ఎనీబడి హియర్? ఇక్కడ ఖచ్చితంగా నాకు ఒక ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. బట్ మీకు ఒక పాయింట్ గమనించినట్లయితే ఇక్కడ కోడ్లో ఎక్కడే కానీ మనకు ఎర్రర్స్ లేదు. హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్స్. అవునా కదా? కానీ నాకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏమని వస్తుంది, ఇట్ మైట్ బి వాట్ వుడ్ బి ఎర్రర్ హియర్. ఓకే, వేరియబుల్ బి మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. అంటే ఇక్కడ వేరియబుల్ బి ఉంది కదా, ఆ వేరియబుల్ బిని మీరు ఇనిషియలైజ్ చేయలేదు అని సంథింగ్ ఒక ఎర్రర్ రావచ్చు, ఎర్రర్ వస్తుంది. అవునా కదా? ఇక్కడ మరి ఇక్కడ బిని డిఫైన్ చేశారు కదా మీరు, మరి ఎర్రర్ వచ్చే ఛాన్సే లేదు కదా. చూడండి ఒకసారి, ఐ జస్ట్ గో అండ్ టేక్ ఇట్ లైవ్. జావా సి, హియర్ ఫైల్ నేమ్ ఇస్ edusa.java. హియర్ వాట్స్ ద అవుట్పుట్ వి గాట్ ద ఎర్రర్, వేరియబుల్ బి మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. ఎస్, అంటే దీన్ని బట్టి మనం అలా చెప్పొచ్చు, ఈ కంప్లీట్ కోడ్ ఈస్ 100% కరెక్ట్. ఇంటర్వ్యూస్ కి మిమ్మల్ని ఈ విధంగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారండి.
డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మీరు ఇక్కడి నుంచి కన్ఫ్యూజ్ కాకూడదు. ఈవెన్ దో ద ప్రోగ్రామింగ్ పార్ట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, బట్ సంథింగ్ ఈస్ దేర్ ఇంటర్నల్లీ హ్యాపెనింగ్. అవునా? ఆ ఇంటర్నల్లీ హ్యాపెనింగ్ ని మీరు క్యాచ్ చేయాలి. ఇజ్ ఇట్ ఓకే గైస్? నా పాయింట్ అర్థమైందా? సో ఇక్కడ చూడండి ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే, ఎందుకంటే ఏ వాల్యూ 100, దట్ మీన్స్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే, ట్రూ. ఇప్పుడు నాకు ఏం కావాలి? బి వాల్యూ 200 రావాలి, కానీ రాలేదు. అవునా కదా? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ ఆన్సర్ ఇచ్చే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. హియర్ ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మరి ఇక్కడ నుంచి ఇంతకుముందు జస్ట్ ఇఫ్ ని వాడాను, ఇప్పుడు ఎల్స్ ని కూడా వాడుతున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే, రైట్ నౌ బి వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 300, బి వాల్యూ ఏం చేశానండి? 300 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి దాని అర్థం ఏమని? ఏలో ఉన్న వాల్యూ 100 కదా, ఈ 100 తో సమానం అయితే బి వాల్యూ నాకు 200 అనేసి అసైన్ కావాలి. ఒకవేళ ఈ వాల్యూ సమానం కాకపోతే నాకు బి వాల్యూ 300 అని అసైన్ కావాలి. సో అకార్డింగ్ టు దిస్ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? మరి వాట్స్ ద థింగ్ హియర్ అంటే బిలో వాల్యూ ఎంతో స్టోర్ అవుతుంది? ఇక్కడ 200 స్టోర్ అవుతుంది. రైట్ నౌ ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ రాదా? అంటే దిస్ ప్రోగ్రామ్ ఈస్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ ప్రోగ్రామ్ నాకు 100% సక్సెస్ఫుల్ గా కంపైల్ అవుతుంది. దర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దట్. దీంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేదండి. we don't have any type of errors in that. Okay na? So first of all మనం చూద్దాం ఇక్కడ నుంచి లైవ్. just go to file, click on save. Now go here, one more time you have to compile. First let me clear the screen. java c space file name edusa.java. now ఇప్పుడు చూడండి ఎంటర్ ఇస్తున్నాను. it will compile successful without having any errors. కానీ ప్రీవియస్ కేసులో నాకు ఎర్రర్ వచ్చింది, కానీ ఈ కేసులో నాకు ఎర్రర్ రాదు. అవునా? చూడండి ఒకసారి. ఎస్, ఇప్పుడు చూడండి అగైన్ నేను ఏం చేస్తున్నాను? హియర్ ఐఎమ్ గోయింగ్ టు గో జావా ఇంటర్ప్రిట్ చేస్తున్నాను అండి. జావా అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వి గాట్ ద అవుట్పుట్ ఈస్ 200. ఎస్, వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఇంతకుముందు నేను సింపుల్ ఇఫ్ తీసుకున్నాను, అంటే వితౌట్ హ్యావింగ్ ద ఎల్స్ బ్లాక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ ఇఫ్ బ్లాక్. ఇఫ్ బ్లాక్ తీసుకుంటే నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇఫ్ యాజ్ వెల్ as ఎల్స్ రెండు తీసుకుంటే నాకు ఎర్రర్ రాలేదు. సరే, మీకోసం నేను ఏం చేస్తానంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు జస్ట్ చెప్పడం కోసం. ఒకవేళ బి వాల్యూ ఈయన 200కి ఈక్వల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ ఏ వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు 200 అయితే నాకు బి వాల్యూ ఎంత రావాలండి? 300 రావాలి. ఇట్ క్లియర్? చేస్తాను. రైట్ నౌ వాట్స్ ద అవుట్పుట్ వి గాట్? ఇక చూడండి మనకు ఇప్పుడు నేను చేసిన మల్టీ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ని వాడుతున్నాను. ఇక్కడ నుంచి ఇఫ్ ఎల్స్ ఇఫ్. వాట్స్ ద అవుట్పుట్ వి గాట్ మై డియర్ ప్రోగ్రామర్స్? గివ్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్. ఇక చూడండి ఏ వాల్యూ ఎంత ఉందండి? 100 ఉంది. 100 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 100 అయితే నాకు అవుట్పుట్ ఏం రావాలో, ఐ మీన్ బిలో వాల్యూ 200 స్టోర్ కావాలో. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూ బి. మరి కాలేదంటే అగైన్ ఎల్స్ ఇఫ్ ఇచ్చాను. ఒకవేళ ఏ అనే వాల్యూ అంటే ఏలో వాల్యూ నాకు 200 అయితే, ఆ 200కి ఈక్వల్ అయితే నాకు బిలో 300 స్టోర్ కావాలో. అగైన్ నాకు ఇక్కడ ఏం కావాలండి? వాట్స్ ద అవుట్పుట్? బి వాల్యూ అనేది ప్రింట్ కావాలి. సో వాట్స్ ద అవుట్పుట్ వి గాట్ ఫర్ దిస్? Again we got the compile time error అండి. we got the compile time error. ఏమొస్తుందండి? అగైన్ వేరియబుల్ బి might not have been initialized అనే మీకు ఒక అగైన్ ఎర్రర్ మెసేజ్ మీకు కనిపిస్తుంది. కావాలంటే చూడండి. just go to file, click on save. ఓకేనా? సో లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు చూడండి జావా సి స్పేస్ edusa.java. అగైన్ we got the error message again. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి ఒకసారి. నేను ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది మనకు? వేరియబుల్ బి మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. వేరియబుల్ బి అనేది ఇనిషియలైజ్ కాలేదు. ఓకే, వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటర్నలీ. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలియట్లేదు మీకు. అవునా కదా? కమాన్స్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ నేను బేస్ చేసుకుని ఇంకా క్లారిటీ ఇవ్వడం అనేది బిగిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఎ మల్టీ బ్రాంచింగ్ స్టేట్మెంట్. దట్ మీన్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. అగైన్ నేను ఏం చేస్తున్నాను అంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ ఏ ఎల్స్ బ్లాక్. ఎల్స్ లో వాల్యూ ఏమి ఇస్తున్నాను ఇక్కడ నుంచి? హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ బి వాల్యూ ఎంత కావాలండి? ఇట్స్ ఏ 400 కావాలా. ఓకేనా? దాని అర్థం ఏంటంటే ఏ వాల్యూ 100కు సమానం అయితే బి వాల్యూ 200 స్టోర్ అవుతుంది. కాలేదు, అగైన్ ఏ వాల్యూ చెక్ చేసుకుంటుంది. ఏ వాల్యూలో 200 అయితే, ఏ వాల్యూ 200కి సమానం అయితే, ఐ మీన్ ఈక్వల్ అయితే బిలో వాల్యూ 300 స్టోర్ అవుతుంది. ఇది కూడా సాటిస్ఫై కాలేదు. ఓకే, సో అట్ దట్ టైం ఏమవుతుంది? బిలో వాల్యూ 400 స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఏలో వాల్యూ ఎంత ఉందండి? 100 ఉంది.
So 100 is equals to 100 again. So value will be stored is 200. అవునా? సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఎర్రర్ వస్తుందా లేదంటే అవుట్పుట్ 200 వస్తుందా? వాట్స్ ద అవుట్పుట్ వి గాట్ గైస్? సో అగైన్ మీరు ఏం చేయాలి? సో జెన్యున్లీ వీడియోని పాస్ చేసి గివ్ ద కమెంట్ అండ్ సీ ద వీడియో. ఇస్ ఇట్ ఓకే? రైట్. వాట్స్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇంటర్నల్లీ. అవునా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి గైస్. జావా సి స్పేస్ reducer. There is no error. Again Java space reducer. We got the output 200. అవునా కదా? అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది లోపల. దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నలీ ఇన్ విచ్ యూ హ్యావ్ టు నో దట్ వన్. ఓకేనా? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యాక్చువల్గా వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్. మనకి ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫేజెస్ హియర్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఫేజెస్. First one that is nothing but a compilation phase antaru. Next one that is nothing but the execution phase antaru. Next one that is nothing but the execution phase. Is it okay? Right. Execution phase is taken by the JVM, which is handled by JVM. Avuna kada? So first one compilation jarugutundi, next one execution jarugutundi. First one compilation success aitene next step ki meer vastaru. ఫస్ట్ స్టెప్ ఇక్కడ సక్సెస్ కాలేదు అని అనుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ కి మీరు రాలేరు. నెక్స్ట్ స్టెప్ కి మీరు ఏం చేయలేరండి? రాలేరు అన్నమాట. ఇజ్ ఇట్ ఓకే? కమెంట్ చేస్తారు. పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ నేను ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఓకే, వాట్స్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్. యాక్చువల్గా కంపైలర్ ఏం చేస్తుందంటే వాట్ ద కంపైలర్ విల్ డూ హియర్. కంపైలర్ తెలుసు అండి, ఏం తెలుసు ఇక్కడ నుంచి కంపైలర్ కి అంటే కంపైలర్ కి ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది తెలుసు. అవునా కదా? కంపైలర్ నో అబౌట్ ద ఇఫ్ ఎల్స్ బ్లాక్. కంపైలర్ ఏం తెలుసు అండి? ఇఫ్ ఎల్స్ బ్లాక్ గురించి కంప్లీట్ గా తెలుసు. కానీ కంపైలర్ లోపల ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ హియర్ వన్ పాయింట్ హియర్. కంపైలర్ విల్ నో ఓకే, ఇలా తీసుకున్నాం. కంపైలర్ అవేర్ అబౌట్ ఇఫ్ ఏం తెలుసు అండి ఇతనికి? ఇఫ్ ఎల్స్. అవునా కదా? ఇఫ్ ఎల్స్ గురించి కంప్లీట్ గా తెలుసు. కానీ దేని గురించి తెలియదు అంటే ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ గురించి ఐడియా ఉంది కంపైలర్కి. కానీ ప్రాబ్లం ఏంటంటే బట్ డు నాట్ నో అబౌట్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కంపైలర్కి వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఐడియా లేదు. సో డూ యూ నో అబౌట్ దట్ వాట్ ఈస్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్? యాక్చువల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వీ హావ్? ఇక చూడండి గైస్, ఇక్కడ కంపైలర్కి ఏం తెలుసు అండి? కంపైలర్కి ఇఫ్ ఎల్స్ బ్లాక్ గురించి కంప్లీట్ గా తెలుసు. అవునా? కంపైలర్కి ఇక్కడ ఇఫ్ ఎల్స్ బ్లాక్ గురించి కంప్లీట్ గా తెలుసు. దట్ మీన్స్ సక్సెస్ఫుల్లీ జస్ట్ మీరు ఇఫ్ ఇచ్చి వదిలేసారు అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేసు మనం ఏం చేసాము? సింపుల్ గా ఇఫ్ ఇచ్చాము, దెర్ ఇస్ నో ఎల్స్. ఫస్ట్ కేసు మనం ఏం చేసామండి? ఇఫ్ ఇచ్చాము, దెర్ ఇస్ నో ఎల్స్. సో దట్స్ వై వి గాట్ ఎర్రర్ మెసేజ్ హియర్. ఫస్ట్ పాయింట్. సెకండ్ కేసులో ఏం చేసాము? ఇఫ్ బ్లాక్ ఇచ్చాము. అవునా కదా? ఫస్ట్ కేసు సెకండ్ కేసులో ఏం చేసామంటే మనం ఇఫ్ బ్లాక్ ఇచ్చాము యాజ్ వెల్ యాజ్ ఎల్స్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఎల్స్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ హియర్ సక్సెస్ఫుల్లీ ఇఫ్ బ్లాక్ ఈస్ దేర్ అండ్ ఎల్స్ బ్లాక్ ఈస్ దేర్. ఇది కంపైలర్కి అర్థమైపోయింది. ఓకే, సో దట్స్ వై ఇట్ షోస్ ద కరెక్ట్ గివ్ ద అవుట్పుట్ టు అస్. థర్డ్ కేసులో మనం ఏం చేసాము? ఇఫ్ బ్లాక్ ని యూజ్ చేసాము. అవునా కదా? హియర్ థర్డ్ కేసులో మనం ఏం చేసామండి? ఇఫ్ బ్లాక్ ని యూజ్ చేసాము. హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఇఫ్ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బ్లాక్ గురించి యూజ్ చేస్తాం అంతే. ఎల్స్ ఇఫ్ అంతే. కానీ ఇక్కడ మనకు బ్లాకింగ్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కాలేదు. సో దాట్స్ వై కంపైలర్ డింట్ అవేర్ ఆఫ్ ఇట్ అని దాని లోపల ఏం జరుగుతుంది కంపైలర్ తెలియదు అనమాట. అవునా కదా? సో దాట్స్ వై ఇట్ షోస్ ద ఎర్రర్ మెసేజ్. ఫోర్త్ కేసు మనం ఏం చేసాము? అగైన్ ఇక్కడ నుంచి ఫోర్త్ కేసు మనం ఏం చేసాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ బ్లాక్ ని ఇచ్చాము. నెక్స్ట్ వన్ ఏం చేసామండి? ఎల్స్ ఇఫ్ బ్లాక్ ని ఇచ్చాము. నెక్స్ట్ వన్ ఏం చేసాము? దట్ మీన్స్ అగైన్ ఎల్స్ బ్లాక్ ని ఇవ్వడం జరిగింది. జస్ట్ హ్యావ్ లుక్ హియర్. ఎల్స్ బ్లాక్ ని ఇక్కడ మనం ఇవ్వడం అనేది జరిగింది. దట్ మీన్స్ ఇక్కడ ఇఫ్ బ్లాక్ ఉంది, ఎల్స్ ఇఫ్ బ్లాక్ ఉంది, అగైన్ ఎల్స్ బ్లాక్ ఉంది. హోప్ యు గాట్ దిస్. అంటే ఇక్కడ కంప్లీట్ గా మీరు ఈ ఇఫ్ ఎల్స్ లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ కంప్లీట్ గా ఇచ్చినట్లయితే దెన్ కంపైలర్ విల్ నో అబౌట్ దీస్ థింగ్స్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ వాట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నా ఇప్పుడు మనం ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్కి వెళ్తాం. ఇస్ ఇట్ క్లియర్? కమెంట్ చేస్తాను. మరి కంపైలర్ ఏం అర్థం చేసుకుంటుంది? వాట్స్ ద కంపైలర్ విల్ అండర్స్టాండ్? ఇక్కడ మనకు 2 డిఫరెంట్ ఫేజెస్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ సే కంపైలర్ కంపైలేషన్ అని చెప్పుకున్నామండి.
కంపైలేషన్ ఫేజ్ లో ప్రోగ్రామ్ కి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే కంపైలర్ విల్ నో కంపైలర్ నో అబౌట్ ద కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ. ఇక్కడ కంపైలర్ కి ఏం తెలుసు అండి? కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కంపైలర్ కి తెలుసు, దాని మించి ఇంకేం కంపైలర్ కి తెలియదు. ఓకే రైట్, సరే నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఏం రాయబోతున్నాను? నెక్స్ట్ ఫేజ్ ఏముంది మనకు? నెక్స్ట్ ఫేజ్ ఇస్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఎగ్జిక్యూషన్, దట్ మీన్స్ JVM knows the variable expressions. ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది, వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది? ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే మనం ఇదే పాయింట్ ఇంకా కొంచెం లాగినట్లయితే అగైన్ విల్ గెట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్. అంటే కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ లో మనం ఎలా చెప్పుకోవచ్చు, వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ లో ఎలా చెప్పుకోవచ్చు. ఫస్ట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఈక్వేషన్ అంటే ఏంది, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, సో ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు, ఎవరు కంట్రోల్ చేస్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్ బికాస్ ఎందుకంటే మన ఇక వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి. సో మరి ఈ సెషన్ నేను ఇక్కడే క్లోజ్ చేస్తున్నానండి. మరి ఇదే టాపిక్ అప్కమింగ్ సెషన్స్ లో మనం దీని గురించి డిస్కషన్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యాక్చువల్ గా మీరు చూసే వీడియోస్ వీ కెన్ సే డెమో పర్పస్ అని చెప్పొచ్చు. మనం రియల్ టైంలో జావా క్లాసెస్ ఇదే విధంగా తెలుగు లాంగ్వేజ్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీ కాలేజెస్ లో కావచ్చు, మీ బయట ఇన్స్టిట్యూషన్స్ లో కావచ్చు, ఎక్కడే కానీ ఇంతవరకు మీ యూట్యూబ్ లో ఛానల్స్ లో కావచ్చు, ఎక్కడే కానీ మీరు కని విని ఎరగని రీతిలో మనం సబ్జెక్ట్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అండి, డెప్నెస్, ఆ డెప్నెస్ మీరు తీసుకున్నట్లయితే మీరు 4 years గ్యాప్ ఉన్నా లేదా 5 years గ్యాప్ ఉన్నా మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసి ఆ గ్యాప్ ని మీరు ఈజీగా ఫిల్ చేయొచ్చు. జాబ్ తెచ్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా? ఎందుకు? సబ్జెక్ట్ మీకు రావడం ఇంపార్టెంట్. జాబ్ తెచ్చుకున్నారండి, జాబ్ తెచ్చుకున్న నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మీరు జాబ్ లో వెళ్ళేసి 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత అక్కడ ఆ జాబ్ ని చేయాల్సి వస్తుంది. మరి ఆ విధంగా చేయాలనుకుంటే ఫస్ట్ మీకు రియల్ టైమ్ సబ్జెక్ట్ రావాలి కదా. మరి రియల్ టైమ్ సబ్జెక్ట్ రావాలంటే యూ జస్ట్ కమ్ అండ్ జాయిన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్ క్లియర్? వీఆర్ టేకింగ్ లైవ్ ఆన్లైన్ సెషన్స్. మరి మనం మన సబ్జెక్ట్ లో మీట్ అవుతాం. గైస్ హ్యావ్ ఎ గ్రేట్ డే.